ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. ఆనందం నీలోనే, ఆధారం నీవేగా, ఆశ్రయం నీలోనే నా యేసయ్యా స్తోత్రార్హుడా. దేవుని స్తోత్రం. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మన ప్రవచన టీవీ చూస్తున్న ప్రియ విశ్వాసులందరికీ ప్రభు పేరట వందనాలండి. అందరికీ వందనాలు. వాక్య భాగంలోకి వెళదాం. ఈరోజు అంశము దేని విషయంలో కలవరపడకు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనము. మీ హృదయమును కలవరపడనీకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ హృదయము దేని యందు కలవరపడనీకుడని ప్రభు చెప్తున్నాడు. యేసు ప్రభు వారిని వెంబడిస్తున్న శిష్యులు పైకి భక్తిపరులుగా, దేవుని వెంబడించే బిడ్డలుగా, ఒక నమ్మకమైన వారుగా, నిరీక్షణ కలిగిన వారుగా, విశ్వాసము కలిగిన వాళ్ళుగా, తృష్ణ కలిగిన వాళ్ళుగా కనపడుతున్నారు. అయితే కొద్దిపాటి శ్రమల విషయంలో, కొద్దిపాటి ఇరుకుల విషయంలో, కొద్దిపాటి బాధల విషయంలో వీళ్ళ మనసులో కలవరపడుతున్నారు. వారి పైకి చెప్పకపోయినా అంతరంగంగా దేవుడు వారిని కళ్ళారా చూచి యేసు ప్రభువు వారు ఒక మాట చెప్తున్నాడు. శిష్యులందరి వైపు చూచి, అయ్యలారా, మీరు నన్ను వెంబడిస్తున్నారు కదా, అయ్యా వెంబడిస్తున్నాం. ప్రేమిస్తున్నారు కదా, ప్రేమిస్తున్నాం. శోషక్రియలు కళ్ళారా చూస్తున్నారు కదా, చూస్తున్నాం. నేను ఎందుకు వచ్చానో మీకు తెలుసు కదా, తెలుసయ్యా. అయితే మీ హృదయాల్లో ఎందుకు కలవరపడుతున్నారు? ఎంటనే వాళ్ళ హృదయాలు పైకి దేవుని వైపు చూచి దుఃఖంతో చూస్తున్నారు. మాట్లాడలా. అయ్యో, మా హృదయంలో మేమనుకుంటుంటే ప్రభువుకి ఎలా తెలుసు అని చూస్తున్నారు. మనం ఆరాధిస్తున్న దేవుడు, మన మాట మాత్రం రాకముందు ఆయనకు తెలుసు. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు, ఆయనే మనల్ని కలగజేసిన వాడు. జీవమరణాలు ఆయన చేతిలో ఉన్నాయి. యేసు ప్రభువు వారికి మనం దగ్గరికి వస్తున్నప్పుడు మన హృదయం ఏంటో, మన ఆలోచన ఏంటో, మనలో ఉన్న బాధ ఏంటో, దుఃఖం ఏంటో, దేని గురించి చింతపడుతున్నామో, మదన పడుతున్నామో ఆయనకి కళ్ళారా తెలుసు. అందుకే ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం దేని విషయంలో కలవరం చెందకూడదు. కలవరాల కోటల్లో మునిగిపోవటానికి వీల్లేదు. విశ్వాసిగా మనకు ఒక గురి ఉండాలి, విశ్వాసిగా మనకు ఒక నిరీక్షణ ఉండాలి, విశ్వాసిగా మనకు ఒక పట్టుదల ఉండాలి. ఏమని? నేను ఆయన బిడ్డను, ఆయనను వెంబడిస్తున్నాను, ఆయన వాక్య వెలుగులో నేను పెంపాడుతున్నాను, ఆత్మీయంగా ఎదుగుతున్నాను, ఆత్మీయంగా బలపడుతున్నాను, ఆత్మీయంగా నా దేవునికి ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకుతున్నాను. మరి ఇన్ని విధాలుగా నేను వెళుతున్నప్పుడు కొన్ని భయంకరమైన శ్రమలు నాకు వచ్చినప్పుడు నేను కృంగిపోకూడదు, కలవరపడకూడదు, అభ్యంతరాలుగా నా హృదయానికి చోటు ఇవ్వకూడదు. ఎందుకయ్యా అంటే నా దేవుడు నన్ను చూస్తున్నాడు, నన్ను విడిపించువాడు, నన్ను తప్పించువాడు, నన్ను కాపాడువాడు, నన్ను లేవనెత్తువాడు, నన్ను ఉద్ధరించువాడు, నా పక్షాన నిలబడి గొప్ప కార్యాలు చేయగలిగిన వాడు. ఈరోజు చాలామంది తన బిడ్డల విషయంలో కలవరపడే వాళ్ళు ఉన్నారు, వ్యాపారాల విషయంలో కలవరపడే వాళ్ళు ఉన్నారు, చేస్తున్న జాబుల విషయంలో కలవరపడే వాళ్ళు ఉన్నారు, చేస్తున్న చెరువుల విషయంలో, పొలాల విషయంలో కలవరపడే వాళ్ళు ఉన్నారు, బిడ్డల వివాహాల విషయంలో కలవరపడేవాళ్ళు, గర్భఫలాల విషయంలో కలవరపడేవాళ్ళు, ఇంటి ఉన్న బాధ్యత విషయంలో కలవరపడేవాళ్ళు, ప్రతి దానిలో కలవరపడి కొంతమంది దగ్గర మేము వెళుతున్నప్పుడు అయ్యా ఈ విషయంలో మేము చాలా కలవరపడుతున్నాం, భయందాలోకి వెళ్ళిపోతున్నాం, మా జీవితంలో ఏం జరుగుద్దో, ఈ ఇబ్బంది ఎలా బయటికి వెళుతుందో, ఈ శ్రమ నుండి ఎలా తప్పించబడతామో మాకైతే తెలియదు అని కలవరపడుతున్నామని చెప్తున్నాను. నిజంగా ఈ వాక్యము మనల్ని ఆదరించే విధముగా, బలపరిచే విధముగా, నిలబెట్టే విధముగా, కట్టే విధముగా, ధైర్యం ఇచ్చే విధముగా మనకు ఉందండి. ఎందుకని? మీరు దేని విషయమందు కలవరపడొద్దు. కృప చూపించే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు. ద్వారం తెరిచే దేవుడు ఉన్నాడు, ఆయన వైపు చూడు. మన పక్షాన నిలబడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉన్నాడు, ఆయన వైపు చూడు. నీది ఏ కలవరమో నాకైతే తెలియదు. దేని బట్టి నువ్వు కలవరపడి చింతిస్తున్నావో, దుఃఖపడుతున్నావో, మదన పడుతున్నావో నాకైతే తెలియదు. కానీ
ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు నీతోనే సూటిగా మాట్లాడుతున్నాడు. ఏమని? దేని యందు నువ్వు కలవరపడద్దు, ఏ కలవరమైనా నేను విడిపిస్తానని ప్రభువు చెప్తున్నాడు. అందుకే నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మనం ఈరోజు ఒక నిరీక్షణ పెట్టుకుని ప్రభు మీద ఆనుకునే వారంగా ఉండాలి. చాలామంది జీవితాల్లో ఎలా ఉంటారో చూడండి. ఏబు గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో ఓ చక్కని మాట ఉంది. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలుగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుతున్నావు. ఓ ఏబా, ఇప్పుడు నీకు దుఃఖము కలగగానే, శ్రమ రాగానే ఎంతో కలవరపడి దుఃఖపడుతున్నావు. అవునండి, ఏబు మహాభక్తుడికి ఊజు దేశంలోనే ఒక ఉన్నతమైన సిరి సంపదలు కలిగి పేరు ప్రఖ్యాతులు కలిగిన దైవజనుడుగా, సంపన్నుడుగా, అమ్మా ఆ దేశానికే ఒక పరపతి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. ఉన్నపాటున శోధించబడి సమస్తాన్ని కోల్పోవాల్సి వచ్చింది, సమస్తము నష్టపరుచుకోవాల్సి వచ్చింది, సమస్తము యోబు భక్తిని విడిచి వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోయింది. ఒక్కసారిగా ఆశీర్వాదం, మేలు, దీవెన, పేరు ప్రఖ్యాతులు, ఘనత అన్నీ కొట్టివేయి పడిపోయినాయి. ఏ ఒక్కడే మిగిలిపోయాడు. ఇప్పుడు ఆ శ్రమ ఆయన వదలలేని విధంగా అయిపోయింది. ఎంతగా అయిందయా అంటే, మొదట బిడ్డలతో మొదలుపెట్టి గొర్రెలతో, ఎడ్డెలతో, గాడిదలతో, పనివాళ్లతో, చివరికి కట్టుకున్న భార్యతో సహా అందరూ ఏకాకిగా చేసి వదిలి వెళ్ళిపోయారండి. ఏ ఒక్కడే మిగిలిపోయాడు. ఏబు ఇప్పుడు శ్రమ కలగానే దుఃఖం ఆయనకు వచ్చిందని చెప్తున్నారు. సమస్య రాగానే ఏబు కలవరపడుతున్నాడని చెప్తున్నాడు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, స్నేహితులందరూ వచ్చి, ఏబా నువ్వు కలవరపడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, నువ్వు మదన పడుతున్నావు, నువ్వు కృంగిపోతున్నావు, నీ భక్తి నీకు ధైర్యం పుట్టించదా అని అంటున్నారండి. నీ విశ్వాసము నువ్వు ఒక నిరీక్షణ పుట్టించదా? నువ్వు దేవుని మీద నీతిగా యథార్థంగా ఉన్నావు కదా, ఎందుకు ఇప్పుడు ఈ శ్రమ వచ్చింది, ఎందుకు ఈ వేదన వచ్చిందని బలపరచవలసిన మాటలు మాట్లాడతలేదండి, కృంగజేసే మాటలు స్నేహితులు మాట్లాడుతున్నారు. మరి దానికి ప్రతిఫలంగా ఏబు చెప్తున్నాడు చూడండి ప్రేమైన దేవుని బిడ్డలారా. ఏబు గ్రంథం 23వ అధ్యాయము 15వ వచనంలో ఆయన ఒక్క మాట చెప్తున్నాడు. కావున ఆయన సన్నిధి నేను కలవరపడుచున్నాను, నేను ఆలోచించినప్పుడల్లా ఆయనకు భయపడుచున్నాను. దేవుని నా హృదయము కృంగజేశాడు, సర్వశక్తుడే నన్ను కలవరపరచను. అంధకారం కమ్మియుడినను, గాఢంధకరమునను కమ్మియుడినను నేను నాశనము చేయబడి ఉండలేదు. సర్వశక్తుడే నన్ను కృంగజేశాడయ్యా. ఆయన సన్నిధిని నేను ఆలోచించినప్పుడల్లా భయపడిపోతున్నాడంట. ప్రభువా, నీ ఒక్కడవే కృంగజేయవాడువు, లేవనెత్తువాడు. నువ్వు నన్ను కలవరపరిచావు, నన్ను కృంగజేశావు, నన్ను దుఃఖాక్రాంతులుగా చేశావు, అయినా నీవు నన్ను నాశనము చేయలా. ఎన్ని అపాయాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అపాయకరమైన దినాలు నేను చూస్తున్నా, అవి అన్ని నా మీద దొర్లుకుంటూ వెళుతున్నాయే కానీ నన్ను కృంగజేయాలని సూచన అవేమి నన్ను నాశనం చేయలేదు. ఎందుకు నాశనం చేయలేదయ్యా అంటే, ఏమో కలవరపడిన దేవుని మీ దగ్గరే ఉన్నాడు. దేవుడు విడిపించువాడు, తప్పించువాడని తన ప్రవర్తన న్యాయమైన ఆయన సన్నిధిలో రుజువుపరుచుకుంటూ నీతిని విడవక గట్టిగా పట్టుకున్నాడు, యథార్థతను విడవక గట్టిగా పట్టుకున్నాడు, పవిత్రతను పోగొట్టుకోకుండా గట్టిగా పట్టుకున్నాడు, ప్రవర్తన విషయంలో దేవుని పోలి నడుస్తున్నాడండి. అందుకే నీతిమంతును కలుగు ఆపదలు అనేకము, వాటన్నిటి నుండి మన ప్రభు రక్షిస్తాడు. ఇప్పుడు యోబు ఎందుకు నాశనములో? కుమారులు పోగొట్టుకున్నాడే, పశువులు పోగొట్టుకున్నాడే, కట్టుకున్న భార్య విడిచి వెళ్ళిపోయిందే, సమస్తము కోల్పోయాడే, నాన్నవారు ఎవరూ లేరే, పలకరించేవారు లేరే, తోడుగా ఒక ముద్ద అది ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు ఎవరు లేరే, ఆలన పాలన చూచేవారు ఎవరూ లేకపోయినా బూడిదలో కూర్చున్నా అతని హృదయంలో బాహ్య పురుషుడు కృషించిననా అంతరంగ పురుషుడు దినదినము దేవునితో పెలుగులాడటము. ఏబు ఎలాంటి వాడు తెలుసా? ప్రభువా, నా దోషములెన్ని, నా పాపములెన్ని నువ్వు నాకు చూపించు, నేను ప్రతి విషయంలో సరి చేసుకుంటానయ్యా, ప్రతి విషయంలో నేను దిద్దుకుంటానయ్యా. ఎక్కడ జారిపోయానో, ఎక్కడ తొట్టిపోయానో, ఎక్కడ పడిపోయానో, ఎక్కడ చెదిరిపోయానో వాటన్నిటి నుండి నేను కట్టుకుంటానయ్యా. ఎందుకని అతిక్రమలు దాచిపెట్టివాడు వర్ధిల్లడు, వాటిని గైకొని ఒప్పుకొని విడిచిపెట్టివాడే దేవుని మహాకనికరం పొందుకుంటాడు. ఇంకా ఏమైనా లోపం ఉందని ఏబు ఎత్తుకుంటున్నాడు తప్ప, అమ్మా దేని విషయంలో కృంగిన వాడుగా లేడో.
ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎన్నో శోధనలు వచ్చినా మనల్ని నాశనం చేయలేదు కదా, మనల్ని ఇబ్బందుల పాలు చేయలేదు కదా, మనల్ని యాతన పాలు చేయలేదు కదా. కొద్దిపాటి శ్రమలకు, కొద్దిపాటి దుఃఖాలకు, కొద్దిపాటి వేదనలకు ఎంతో మదన పడిపోయి, కలవరపడిపోయి, చింతిస్తూ నా దేవుడు నన్ను చూస్తే నాకెందుకు ఈ కార్యం జరగదన్నట్టు చాలామంది ఇదే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీతోనే మనందరితో దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ప్రభువుని ఆరాధించేవాళ్ళము, ప్రభువుని వెంబడించేవాళ్ళం, ప్రభువుని సేవించేవాళ్ళము. మనకొక నిరీక్షణ ఉండాలి. మన దేవుడు చూస్తున్నవాడు, ఆయనకు అసాధ్యమనేది ఏదే లేదు. సమస్తము సాధ్యపరచగలిగిన వాడు, సమస్తము చక్కపరచగలిగిన వాడు, సమస్తము మనకి సమకూర్చి జరిగించగలిగిన వాడు, ఇరుకులో విశాలత కలగజేయగలిగిన వాడు. ఈరోజు నువ్వు దేని బట్టి కలవరం చెందుతున్నావో ఆ కలవరం నుండి విడిచిపెట్టి, ప్రభువా ఈ కలవరం నుండి నన్ను విడిపించి తప్పించయ్యా, ఈ కలవరం నుండి నాకు విడుదల దయచేయని ఆయన సహాయం కొరకు ప్రార్థించు. ఆయన చేసే మేలు కొరకు ఎదురు చూడు. ఎలాంటి ఘోరమైన ఉపద్రవంలో నుండైనా దేవుడు మనల్ని విడిపించగలిగిన వాడు. ఇది మనుషులకైతే అసాధ్యమో, మనం ఆరాధిస్తున్న దేవునికి సమస్తము సాధ్యం. అందుకే ఈరోజు మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు ఆ శిష్యులతో చెప్పే మాటే మనకి చెప్తున్నాడు. దేని యందును కలవరపడొద్దు, దేని యందును చింతపడొద్దు, దేని యందును దుఃఖపడొద్దు. గురి కలిగి విశ్వాసం పెంచుకొని ఒక నిబ్రము కలిగి ధైర్యముగా ఉండండి. ధైర్యముగా ఉన్న వాళ్ళని దేవుడు అంతకు కార్యం చేసుకుంటూ వెళతాడు. అంతకంతకు వాళ్ళ పట్ల ఒక మహోపకారాలు చేయగలిగిన వాడండి. ఒక మాటను చూడండి, ఆదికాండము 41వ అధ్యాయము 8వ వచనము. తెల్లవారినప్పుడు అతని మనసు కలవరబడిన గనుక అతడు ఐగుప్తు శకునగాడులందరినీ, అక్కడి విద్వాసులందరినీ పిలువనంపించి ఫరో తన కలను వివరించి వారితో చెప్పిన కానీ ఫరోకు వాటి భావము తెలుపుగలవాడు అవ్వడను లేకపోయాను. ఎవరు ఇప్పుడు కలవరపడేది? పోతీఫారా? ఫరోనా? ఫరో అండి. ఐగుప్తు మహారాజైన ఒక ఉన్నతమైన స్థలంలో ఉండేవాడు. కడుపేద కాదు, ఏమీ లేనివాడు కాదు, అభాగ్యుడు కాదు. ఐగుప్తుకి శాసించే ఒక ప్రభువుగా, అధికారిగా, రాజుగా ఉన్న వ్యక్తికి ఉన్న పాటున అర్ధరాత్రి వేళ ఒక కళ అతన్ని కలవరపెట్టింది. కళే అతని హృదయం అంతా నెమ్మది లేదో, హృదయం అంతా ధైర్యం లేదో, భయముతో వణికిపోతున్నాడు. ఉదయం ఎప్పుడవుతుందా, వేకువ ఎప్పుడు చూస్తానా, పగలు ఎప్పుడవుతుందా, సూర్యోదయం ఎప్పుడు కలుగుదా అని ఎదురు చూస్తూ బిక్కుమంటున్నాడు. రాజా నీకెందుకయ్యా కలవరం అంటే, చూడండి ఒక్క కళ ఆయన హృదయాన్ని కలవరపెట్టేసింది. ఇప్పుడు ఆయనకి కోటలు ఉన్నాయి, బంగ్లాలు ఉన్నాయి, అంతఃపురాలు ఉన్నాయి, రాజులు నిద్రించే విలాసవంతమైన చల్లటి గదులు ఆయనకున్నా, హృదయంలో ఉన్న కలవరం బట్టి అవేమి అక్కడికి రానట్టున్నాయి. అవునండి, ఒక్కోసారి శ్రమ దినమును మనం కృంగితే చేతకాని మనం అయిపోతాం. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి రాదు. ఇప్పుడు ఈ కలవరం తప్పించడానికి రాజ్యాల వల్ల అవ్వదు, దేశం వల్ల అవ్వదు, మనుషుల వల్ల అవ్వదు, విద్వాంసుల వల్ల అసలే అవ్వలేదు. అక్కడ ఉదయం అవ్వగానే హడావుడిగా సింహాసనం దగ్గరకు వచ్చి రాజా, పాలకులు, న్యాయాధిపతులు అందరినీ పిలిచి, అయ్యా మన రాజ్యంలో ఉన్న విద్వాంసులందరినీ పిలవమంటే వాళ్ళందరూ వచ్చేసారు. రాజు సముఖం ఎదుట నిలబడున్నారు. రాజా ఆజ్ఞవండి, రాజా మాతో చెప్పండి, మీకెందుకు కలవరం వచ్చింది, మీకెందుకు దిగులు వచ్చింది, మీకెందుకు మనోవేదన వచ్చింది, చింత వచ్చింది, దుఃఖం వచ్చింది, మాకు చెప్పండి అని అంటే ఆ విద్వాంసులు అందరూ ఒక్కొక్కరు మహాలోక జ్ఞానంతో నింపబడిన వారందరికీ ఫరో ఇదిగో అని కల చెప్తే ఎవ్వరు కలవభావం చెప్పలేని వారికి అయిపోయారండి. అందరూ తలదించేశారు. ఈ లోక జ్ఞానము వెర్రితనం, దేవుని జ్ఞానము గుప్తమైనది. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, లోకంలో మనం ఎందరినో నమ్ముకుంటాం. వారెవరు మన కలవరాన్ని తీర్చలేరు, మన దుఃఖాన్ని పోడ్చలేరు, మనోవేదన తొలగించలేరు. అందుకే లోక స్నేహము, దేవునితో వైరం. చాలామంది వాళ్ళు కలవరాలు పడుతూ లోకం చుట్టూ తిరుగుతూ ఉంటారు.
మనుషుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అధికారుల చుట్టూ తిరుగుతూ ఉంటారు, అవసరాలు తీర్చబడాలని మాయమాటల్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రేమైన దేవుని బిడ్డలారా, తన రాజ్యంలో ఉన్న విద్వాంసులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, మహా తెలివి కలిగిన వాళ్ళు, పాండిత్యం కలిగిన వాళ్ళని ఫరో ఆశ్రయిస్తే ఆ కలవరాము పడ్డ ఆ కలభావం వాళ్ళు చెప్పలేకపోయారు. నా ప్రేమైన దేవుని బిడ్డలారా, పానదాయకుడు అంటాడు, నేడు నా తప్పిదాన్ని జ్ఞాపకం చేసుకున్నాను రాజా. మీరు మమ్మల్ని శిక్షించి జైల్లో పడవేసినప్పుడు అక్కడ ఎబ్రీ పరిశువాడైన ఒకడున్నాడు. మాకొచ్చిన కలలు ఆయనకు చెప్పగానే మా కలవరం అంతా పోయింది. ఆయన కలవ భావము, వివరణ, తాత్పర్యము మాకు చెప్పాడయ్యా. ఏంటి? అవునయ్యా, యేసేపు ఏ కళ అయితే చెప్పాడో ఆ రీతిగా మా జీవితంలో జరిగినాయి. ఎవరైనా ఎబ్రీడయ్యా, ఎక్కడున్నాడు? అయ్యా మేమున్న ఖైదీ గృహంలో ఉన్నాడు. వెంటనే యేసేపుని పిలవనప్పుడే నిజంగా యేసేపు ఫరో ఎదుటికి రాగానే పడుసువాడిగా కనపడ్డాడు, యవనస్తుడిగా కనపడ్డాడు. ఇతడు నా కలవరాన్ని తీర్చగలడా? ఇంత యమాయమి కలిగిన వ్యక్తులు ఉన్నారే, పాండిత్యం కలిగిన వాళ్ళ వ్యక్తులు ఉన్నారే, ఎత్తు పొడుగు స్వరూపం కలిగిన వాళ్ళు ఉన్నారే, ఈ చిన్న కుర్రవాడు ఎలా తీర్చాడు అనుకున్నారు. దేవుని ఆత్మ నింపబడిన వ్యక్తి కదా, దేవుని దర్శనం పొందుకున్న వ్యక్తి కదా. చూడండి, దేవుని బిడ్డలు ఎక్కడున్నా ఒక మహోపకారాలు చేసే బిడ్డలుగా ఉంటారు, ఆశీర్వాదాన్ని తీసుకొచ్చే బిడ్డలుగా ఉంటారు. నిజంగా యేసేపును తక్కువ చూపు చూసిన యేసేపు, రాజా కల చెప్పండి, అది నా వల్ల కాకపోవచ్చు, నా దేవుని వల్ల అవుతుంది. ఫరో కల చెప్పగానే 2 కలల బాబు ఒకటే. 7 సంవత్సరాలు గొప్పగా విడివిడిగా దాన్ని విస్తారంగా పండుద్దయ్యా. దాని వెంటనే దాన్ని ఆనుకుని 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది. ఎంత ఈజీగా దేవుని ఆత్మతో నింపబడి చెప్పాడు. వెంటనే ఫరో లేచి, ఇతను వలే దైవాత్మ కలిగిన వారు మనం కనుగొనగలమా అంటున్నాడండి. ఇప్పుడు ఎలా వచ్చింది ధైర్యం? కలవరం అంతా పోయింది, దిగులంతా పోయింది, బాధ అంతా పోయింది, చింత అంతా పోయింది, వేదన అంతా పోయింది, దుఃఖమంతా పోయింది. ఆయనలో ఉన్న ఇదిగో నీకు గడగడలు ఆడిపోయి వణుకుతనం పోయిందండి. దేవునికి స్తోత్ర. ఇప్పుడు ధైర్యం వచ్చేసింది. అయ్యా, నా రాజ్యంలో నీకు వలె దైవాత్మ కలిగిన వారు ఎవరు లేరు. నువ్వు దేవుని ఆత్మ పొందుకున్న వ్యక్తివి, దేవుని ఆత్మ ప్రేరేపణలో నడిచే వ్యక్తివి, నా రాజ్యానికి కావలసిన వ్యక్తివి నువ్వే. ఈ 7 సంవత్సరాలు ఎలా పంటలు పండుతాయో, ఎలా ధాన్యం సమకూరుస్తావో, ఎలా చూడండి ఆ కరువు నుండి తప్పించబడతావో అది నీ చేతిలోనే పెడతానని ఒక్కపాటికి యేసేపుకి రాజ్యంలో పదవి వచ్చేసింది. రాజు తర్వాత రాజు లాంటి వ్యక్తిగా దేవుడు చేశాడు. కారణం ఏంటయ్యా? మన దేవుడు లేవనెత్తేవాడు. దేవునికి స్తోత్రం. ఈ మాట వింటున్న ప్రేమైన దేవుని వెళ్ళారా, దేని విషయంలో నువ్వు కలవరపడవద్దు. రాజు కలవరం తీర్చడానికి యేసేపుని ఎన్నుకున్నట్లుగా దేవుడు నీ కలవరాన్ని తీర్చడానికి దేవుడు నీకు ఒక మంచి సంఘాన్ని ఇచ్చాడు, దేవుని వాక్యం ఇచ్చాడు. దావీదు అన్నట్టు, నీ వాక్యమే నాకు బాధల్లో నెమ్మదిచ్చేది, నీ వాక్యమే నా హృదయాన్ని తెప్పనలా చేసేది, నీ వాక్యం నన్ను కట్టేది, బలపరిచేది, స్థిరపరిచేది. అందుకే నీ వాక్యం మీద నేను ఆనుకుంటున్నాను. నేను దేని గురించి దిగులు చెందను, భయపడను, దుఃఖపడను, మనోవేదన పెట్టుకుని అంటున్నాడు. ఈరోజు ఆ వాక్యమే ఈ రోజుకు మన చేతిలో ఉంది కదా. దేవుని వాక్యం కలిగిన వాడు మనోనిబ్బరం కలిగి ఉంటారు, ధైర్యము కలిగి ఉంటారు, ఆయన మీద ఆనుకుని ఉంటారు, ఆయన మీద విశ్వాసం కలిగి ఉంటారు, ఆయన మీద నిరీక్షణ కలిగి ఉంటారు, ఆయన మీద పట్టుదల కలిగి ఉంటారు. నా దేవుడే నా పక్షాన నిలబడి నాకు విరోధమైనది ఏది వర్తిల్లదని వాళ్ళు నిబ్బరము కలిగి ధైర్యంగా ఉంటారు. యెహోషువను దేవుడు ఏమన్నాడు? యెహోషువా, వీళ్ళందరూ చూసి నువ్వు కలవరపడుతున్నావా? అవును ప్రభువా. మోషేకి లోబడినట్టు నాకు లోబడలేని వారు ఉంటున్నారు, నన్ను ధిక్కరిస్తున్నారు, హేళన చేస్తున్నారు, తీసివేసిన వారుగా చూస్తున్నారయ్యా అంటుంటే, యెహోషువ నువ్వు భయపడవద్దు, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. ఈ ప్రజలందరూ చూస్తుండగానే నిన్ను హెచ్చిస్తా, నిన్ను గొప్ప చేస్తా. ఇశ్రాయేలు ప్రజలకి మోషే తర్వాత నాయకుడుగా, అనేక రాజ్యాలు జయించే వ్యక్తిగా, ఒక మగుటం లేని వ్యక్తిగా నేను చేస్తానన్నాడండి. ఆకాశం భూమి గతించిన ఆయన మాట ఏమాత్రం గతించదు. ప్రజలందరూ చూస్తుండగానే
ఏ వ్యక్తులు తక్కువ చూశారో, ఏ వ్యక్తులు హేళన చేశారో, ఏ వ్యక్తులు చూడండి నొసలో తిప్పుకున్నారో వాళ్ళు చూస్తుండగానే యెహోషువ అని దేవుడు ఇచ్చించాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు అదే దేవుడు నిన్న నేడు ఏకరీతికున్నాడు. నిన్ను నన్ను హెచ్చించగలిగిన వాడు. అమ్మా, మరి ఈ వాక్యం వింటున్న మనమందరం దేని గురించి చింతపడద్దు. ఒకవేళ నీ భర్త గురించి కలవరపడుతున్నావా, లేదా నీ భార్య గురించి కలవరపడుతున్నావయ్యా, లేదా నీ చెరువుల గురించి, పొలాల గురించి, చదువుతున్న చదువుల గురించి, వెళుతున్న మార్గాల గురించి, వెళుతున్న సమాజము బట్టి కలవరం చెందుతున్నావేమో, దేని విషయంలోనూ కలవరం చెందొద్దు. మన పక్షాన మన ప్రభువు ఉన్నాడు, ఆయన చూస్తున్నాడని నీ కలవరం అంతా ఆయనకి చెప్పు, నీ బాధ అంతా ఆయనకి చెప్పు. నీ దుఃఖంలో ఉన్న ప్రతి వేదన ఆయన తీసివేసి ఒక మహోన్నతమైన శక్తి నీకు ఇవ్వగలిగినవాడు. అవునండి, దేవునికి అసాధ్యమైనది లేదు. అందరము ఆయన మీద ఆనుకుందాం, ఆయన కలిగి నడుద్దాం, ఆయనతో నడిచేవారం ఉంటే ఆయన మనకు ప్రతి కార్యము మన దగ్గరికి తీసుకొస్తాడు. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవాడు కదలడు. ఎందుకని? సియోనులో వేయబడిన రాయి మూలకు తలరాయద్ది, విశ్వసించువాడు కలవరపడరని వాక్యం చెప్తుంది యెషయా గ్రంథంలో. ఆయన ఎందుకు విశ్వాసం ఉంచేవా నువ్వు కలవరపడవు. ఈ శ్రమ నన్ను ఏం చేస్తుంది, ఈ దుఃఖం నన్ను ఏం చేస్తుంది, ఈ బాధ నన్ను ఏం చేస్తుంది, ఈ పోరాటం నన్ను ఏమి చేయదు. ఎందుకని? నాకు పునాదిగా ఇవ్వబడిన క్రీస్తున్నాడు. ఆ బండ క్రీస్తే. నేను ఆయన మీద ఆనుకుని ఉన్నా, ఆయనతో నడుస్తున్నాను, ఆయన వెంబడిస్తున్నాను. ఆయన రెక్కలతో నన్ను కప్పగలిగిన వాడు. ఆయన నేను ప్రేమిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను తప్పిస్తాడు. నా జీవాధిపతి నాకున్నాడు, నన్ను విడిపించువాడు నన్నున్నాడు. శోధన రాని, బాధ రాని, ఇరుకు రాని, ఏబులాగా నువ్వు సువర్ణంగా నేను మారుతా, శుద్ధ సువర్ణంగా నేను మారుతానయ్యా. నేను ఏని విషయంలో కలవరపడను. నా ప్రభువే నన్ను తప్పించి, నన్ను రక్షించి, నన్ను విడిపించి లేవనెత్తుతాడు. ఈ స్థితి నుండి మారుస్తాడు, ఈ స్థితి నుండి నన్ను లేవనెత్తుతాడు. ప్రతి విషయంలో కార్యము చేయగలిగిన వాడు, ప్రతి విషయంలో అద్భుతం చేయగలిగిన వాడు. ఎందుకని? ఆయన అద్భుతాలు చేయగలిగిన వాడు, గనుల మధ్య నిలబెట్టగలిగిన వాడు. మనకి విరోధమైనది ఏదైనా సరే మీరు ప్రభు మీద ఆనుకుని చూడండి, విరోధమైనది ఏది వర్ధిల్లదు. నువ్వు కళ్ళారా చూస్తావు. నిన్ను దూషించి వారు ఏమైపోతారో తెలియదు, నిన్ను ఇబ్బందులు పాలు చేసిన వారు ఏమైపోతారో తెలియదు, నిన్ను మానసికంగా కొంగజేయాలనుకున్న వాళ్ళు ఏమైపోతారో తెలియదు, నీ శోధన ఏమైపోద్దో, నీ ఇరుకేమైపోద్దో. ఎందుకని? యోబు భక్తుడిని చూశారు కదా, సమస్తము కోల్పోయి ఇక ఎవ్వరూ లేరు 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 అనుకున్న సమయంలో దేవుడు మరలా తన స్నేహితుల గురించి ప్రార్థన చేసే కృపించాడండి. యోబు భక్తుడు ప్రార్థన చేశారే, తన స్నేహితులకు రక్షణ వచ్చింది. వాళ్ళు భయపడిపోయారు. ఏవైతే పోగొట్టుకున్నాడో, ఏవైతే కోల్పోయాడో, ఏమి లేవని కలవరం చెందాడో మరలా ఒక్కొక్క మేలు వచ్చేస్తుంది. ఒకంతు పోగొట్టుకుంటే ఇప్పుడు ఎంత అనంతలో 2 అంతల దీవెన యోబు దగ్గరికి వచ్చేస్తుంది. ఎవరు వచ్చినా పలకరెత్తాకి వస్తే బహుమానమే, బంగారమే, వెండే, ప్రతి విలువైన కానుక యోబు భక్తుడికి వచ్చింది. ఏ బిడ్డలు పోయారని బాధపడ్డాడో ఆ భార్య తిరిగి వచ్చింది. ఆ భార్య ద్వారా మరలా అందం, ఆ దేశంలోనే అంత అందమైన వారు లేరని దేవుని వాక్యం చెప్తుంది. కారణం ఏంటయ్యా? మన ప్రభు గొప్పవాడు, మన ప్రభు గొప్పవాడు. నువ్వు దేని ఎందుకు కలవరపడవద్దు. ఏ విషయంలో మదన పడకుండా మోకరించి కన్నీటితో ప్రార్థించేయి. ఆయన సహాయం కొరకు ఎదురు చూడు. ప్రభా, నీవే నాకు సహాయం చేయి, నీవే నా పక్షాన్ని నిలబడు, నీవే నాకు ద్వారం తెరువు, నువ్వు తప్ప నాకెవ్వరూ లేరు, నన్ను విడిపించువాడు నీవేనని ఒక భారంతో ప్రార్థించి, దేవుని దగ్గర పెనుగులాడుతూ ప్రార్థన చేయి, కన్నీటితో ప్రార్థన చేయి, దేవుని బతులుమాడుకుంటూ ప్రార్థన చేయి. ప్రార్థన చేయవారికి దేవుడు మహోపకారాలు చేశాడండి. ఈ చివరి దినాల్లో చాలామందికి ప్రార్థన కరువైపోయింది, తగ్గిపోతుంది. ప్రార్థనకు చోటు ఇవ్వలేని వారికి అయిపోతున్నారు, వాక్యానికి సన్నిధికి చోటు ఇవ్వలేని వారికి అయిపోతున్నారు, లోకానికి ఇస్తున్నారు. ఈరోజు నువ్వు దేనికి ఇస్తావు? ప్రార్థనకి ఇచ్చి చూడు, దేవుడు అద్భుతం చేస్తాడు. లోబడి ప్రార్థన చేస్తావా? మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీ ఘనమైన ఉన్నతమైన మహాపరిశుద్ధమైన నామం బట్టి నీకు వందనాలు. ఈరోజు మీరు మాతో సూటిగా తేటగా బహు ఖచ్చితంగా మాట్లాడారు. మీరు దేని ఎందుకు కలవరపడొద్దని. అవునయ్యా, మేము అనేక వాటి ఎందుకు కలవరపడుతున్నాం. దయతో మమ్మల్ని క్షమించి ధైర్యంతో నింపండి. నీ ఎదుట కనిపెట్టి ప్రార్థన చేసి విడుదల పొందే భాగ్యాన్ని దయచేయి.
ఇదిగో నాయన టీవీ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ మీద నీ రక్తం ప్రోక్షించి ప్రతి కలవరాల నుండి, శ్రమల నుండి, దుఃఖం నుండి విడిపించి ఒక నూతన కార్యాలు జరిగించమని యేసు నామములో అడిగి వేడుకున్నాము తండ్రి, ఆమేన్. అమ్మ, మీ అందరికి ప్రభు పేట వందనాలండి. మరి ఎంత గొప్ప మందికి వాక్యానికి వెళ్ళటానికి ఒక వ్యక్తి ముందుకు వచ్చారు. మునకాల మరియమ్మ గారు ప్రతిసారి ఆవిడ ముందుకొచ్చి ఇంతమందికి సువార్త అందించడానికి ముందుకు వచ్చింది. అమ్మా, అట్లాగే మరి మందిరం కడుతున్నాం, మీరు కూడా ఆ మందిరం కొరకు ప్రార్థించండి. 5 సంవత్సరాల ఆటంకం నుంచి దేవుడు మందిరం కట్టుకునే కృప ఇచ్చాడండి. ఆటంకపరిచిన వాళ్ళు మందిరం కట్టుకోమన్నారు. అది మీరు చూస్తున్న ఆ మందిరము మొదలవుతుంది. చాలా కష్టకూరుతున్న పరిస్థితి కాబట్టి మీ వంతుగా మీరు ఏది ప్రేరేపించబడినా ఆ సహాయం చేయండి. ఏ అవసరత ఉన్నా ఫోన్ చేయండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. ప్రార్థన మరి గుంపు ఉంది, సేవకులు ఉన్నారు. మరి వీళ్ళందరూ మీ కొరకు ప్రార్థన చేయగలిగిన వారు. మీరు కూడా ప్రార్థించండి. సేవ కొరకు మీ వంతు సహకరించండి. దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.